రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పర్మనెంట్ చేయాలని నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు దాసు రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో ఎఫ్టీయూ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దాసు పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో సఫాయి కార్మికుల పాత్ర కీలకమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయడంలో జాప్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. మిత్రులారా, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, లేకపోతే ఇతర రంగాల ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినటువంటి కార్మికులు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వాళ్ళందరికీ చేయూత ఇస్తారని చెప్పి ఎదురు చూస్తాం. మన లేబర్ కోడ్ల విషయం మిత్రులారా, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, లేకపోతే ఇతర రంగాల ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినటువంటి కార్మికులు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వాళ్ళందరికీ చేయూత ఇస్తారని చెప్పి ఎదురు చూస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే, మన గవర్నమెంట్ రాగానే పంచాయతీ కార్మికులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి కానీ, లేకుంటే బట్టి విక్రమార్క కానీ, సీతక్క కానీ అందరూ కూడా శిబిరాలకు వచ్చి మాట ఇచ్చి ఉన్నారు. ఇవాళ 15 నెలల పరిపాలన కొనసాగుతుంది. ఇప్పటికీ అతి గతి లేదు. అనేక సార్లు సీతక్కని కానీ, రేవంత్ రెడ్డిని కానీ, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా ఈ పంచాయతీ కార్మికుల తరఫున వినతి పత్రాలు ఇవ్వడం, ఈ విషయాన్ని దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు అప్పుడని చెప్పి కాలయాపన చేస్తూ ఉండడం, వీళ్ళు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. కేవలం నెలకు 9,500 రూపాయలు మాత్రమే వేతనం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ స్వచ్ఛ భారత్లో కానీ, లేకుంటే జనారోగ్యం కాపాడడంలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి సఫాయి కార్మికుల యొక్క సమస్యలు సీరియస్గా దృష్టి పెట్టుకొని వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2016 అక్టోబర్ 26వ తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే ఒకే పనికి 2 రకాల జీతాలు అనేది వివక్ష, బానిసత్వం అని చెప్పి సుప్రీంకోర్టే పేర్కొన్నది. మరి ఇప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా ఇది అమలు కావడం. అదేవిధంగా రేవంత్ రెడ్డి వేతన పక్షపాతి అని చెప్తున్నావు, సఫాయి కార్మికులను నేను ఆదుకుంటానని చెప్పినావు. సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళు అని చెప్పి కేసీఆర్ సల్యూట్ చేసి మోసం చేసిండు. నువ్వు అట్లా చేయకుండా ఒకటే విషయం, వెంటనే వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎఫ్టీగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని